హాయ్ ఫ్రెండ్స్, నేను కార్తీక పౌర్ణమి రోజు అర్ధనారీశ్వరి టెంపుల్ హైదరాబాద్లో ఉంటుంది. ఇది అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళాను. సో మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు జనరల్గానే గుడులు అనేవి చాలా ఖాళీ ఉండవు, రష్ ఉంటాయి. అది కూడా అర్ధనారీశ్వరి టెంపుల్ కదా, చాలా రష్ ఉంది. ఇక్కడ గుడి బయటే 360 దీపం వెలిగిస్తారు కదా, అది ఇంకా మిగతా పూజా సామాన్లు అన్నీ అమ్ముతున్నారు. ఈ గుడి గురించి మీరు ముందే విని ఉంటారు, సో నేను ఎక్కువ చెప్పవసరం లేదనుకుంటా. బట్ నాకు తెలిసింది కొంచెం డిస్క్రిప్షన్గా చెప్తాను. లొకేషన్ అయితే చాలా బాగుంది, చుట్టుపక్కల గుడి కూడా. ఇది నైట్ టైం ఇంకా వ్యూ బాగుంది. నేను ఎప్పుడైనా డే టైంలో మళ్ళీ వెళ్దాం అనుకున్నా మార్నింగ్. అప్పుడు ఎప్పుడైనా వెళ్తే మీకు మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను టోటల్గా. కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇలా దేవుని దర్శించుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఈ గుడిలో 3 టెంపుల్స్ ఉంటాయి లోపల. అర్ధనారీశ్వరి టెంపుల్, ఈ శివపార్వతులు, రేణుకమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అని ఉంటారు. ఈ కార్తీక దీపారాధన చూడండి, 361 దీపాలు వెలిగిస్తారు కదా దీపం. సో ఇన్ని మంది వెలిగిస్తున్నారనమాట. ఆ రోజైతే చాలా పొగ ఉంది. ఈ దీపం నుండి వచ్చే పొగ పీల్చడం కూడా చాలా మంచిదంటండి. ఈ కార్తీక పౌర్ణమి అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదు, వైఫ్, హస్బెండ్, పిల్లలు ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు. ఇలానే ఒక పద్ధతిగానే చేయాలని రూల్ లేదండి. మనకి ఏ విధంగా, మన బాడీ ఏ విధంగా సహకరిస్తే మనం అలా పూజ చేసుకోవచ్చు దేవుడికి. మేము ఆ రోజు స్టార్ట్ అయ్యింది 7:30 అయిపోయింది. మీరు చూసారంటే చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంకా 10 అయినా సరే మాకు దర్శనం అవుతుందని ఇంకా అనుకోలేదు. సో మేము ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్నాము అర్ధనారీశ్వరుని అండ్ ఎల్లమ్మ తల్లిని. గుడిలో చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపించాయి. మీకు ఎప్పుడైనా ఫ్రీ ఉండేటప్పుడు గుడి వచ్చి చూడండి, అప్పుడు ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. ఇంత రష్ ఉండేటప్పుడు మొత్తం మనం చూడలేము. సో ఇక్కడ గుడి ముందు 2 గజస్తంభాలు ఉన్నాయండి, అర్ధనారీశ్వరి టెంపుల్ది అండ్ ఆ టైపు ఎల్లమ్మ తల్లిది. ఇక్కడ బయట ప్రసాదం అనేది ఇచ్చారు, ఇతను అల్వా. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్